సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వొకాబులరీలో ఒక కొత్త టాపిక్, అంటే ఈసారి మనకి టెట్లో కొత్త టాపిక్ పెట్టినారు. ఓకే, సో అంటే ఇది ఆల్మోస్ట్ అందరికీ ఉంది. ఓకే, అంటే ఎస్జిటి వాళ్ళకి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా. ఓకేనా, సో అది ఏమంటే డిఫరెన్స్ బిట్వీన్, ఓకే, ఆర్ డిఫరెన్షియేట్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్. అంటే మీ అమెరికన్ ఇంగ్లీష్కి అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్కి కొన్ని వర్డ్స్లో డిఫరెన్స్ ఏమనేసి. ఓకే, సో అది ఆ టాపిక్ నేను కవర్ చేస్తాను. ఓకే, సి ఇక్కడ సో మెయిన్ ఆల్మోస్ట్ అన్ని నేను తీసుకొని వచ్చినాను. మెయిన్ ఆల్మోస్ట్ ఎక్కడ ఏముంటే మన దీనికి కంపారిజన్. ఓకే, మొత్తం నేను డిఫరెన్సెస్ తీసుకొని వచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, సో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వీడియో. ఓకే, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఈ టాపిక్ వచ్చింది, అంటే సిలబస్లో ఫస్ట్ టైం యాడ్ చేశారు. సో ఎండ్ వరకు చూడండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి మీరు. ఓకే, మీకు ఖచ్చితంగా మీకైతే మీరు గెయిన్ చేస్తారు. ఫైన్ ఫ్రెండ్స్, వన్ రిక్వెస్ట్, అది ఏమంటే మీకు ఓకే నా వీడియోస్ మీకు తెలిసిన వాళ్ళందరూ గ్రూప్స్ కానీ ఎక్కడ ఉంటే దయచేసి షేర్ చేయండి. అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే నేను రాబోయే అంటే డేస్లో నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఫైన్ ఫ్రెండ్స్, ఓకే మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం బ్రిటిష్ వర్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ హ్యాండ్ సైడ్ అమెరికన్ వర్డ్స్ ఉంటుంది. ఓకేనా, ఫైన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బ్రిటిష్, ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ అమెరికన్ వర్డ్స్. ఇప్పుడు చూడండి, ఏదైనా వర్డ్ అంటే ఓయూఆర్ ఉంటే బ్రిటిష్ దాంట్లో, అది అమెరికన్ వర్డ్ వచ్చేసి స్పెల్లింగ్ వచ్చేసి దాంట్లో యూ తీసేస్తారు. ఓకే, అట్లా ఉంటుంది. సో ఇది ఫస్ట్ హెడ్డింగ్. దీంట్లో చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్ వర్డ్స్. కలర్లో ఓకే కలర్, ఓకే యూ ఉండదు చూడండి. ఓకే, ఆనర్, ఓకే ఇక్కడ కూడా ఆనర్, సేమ్ ప్రొనౌన్సియేషన్. బిహేవియర్, సిమిలర్లీ అగైన్ ఇక్కడ కూడా యూ లేదు, బిహేవియర్. ఫ్లేవర్, ఓకే ఫ్లేవర్. ఓకేనా, అంటే ఓయూఆర్ని మనం ఓఆర్గా వాళ్ళు రాస్తారు అమెరికన్స్. ఓకే, ఇక్కడ చూడండి ఆర్ఈని ఈఆర్గా రాస్తారు. ఓకే, అట్లా కొన్ని వర్డ్స్ చూసాం. సెంటర్, ఇది కూడా సెంటరే. ఓకే, థియేటర్, సో ఇది థియేటర్. ఓకే, ఫైబర్, ఇది ఫైబర్. ఓకే, చూడండి ఆర్ఈకి ఈఆర్ లాగా రాస్తున్నారు వాళ్ళు. మీటర్, ఇది కూడా మీటర్. ఓకే, ఫైన్. ఎనీహౌ, ఓకే చాలా మందికి తెలియదు ఇది. ఓకే, కావాలంటే మీరు పీడిఎఫ్ కోసం నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. నో ప్రాబ్లం అబౌట్ దట్ వన్. ఓకే, సో ఎస్, నెక్స్ట్ వన్. ఇక నెక్స్ట్ ఏముంది, సిఈని ఎస్సీగా రాస్తారు వాళ్ళు. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, డిఫెన్స్ అంటే సిఈని ఇక్కడ ఎస్సీగా రాస్తారు. అఫెన్స్. ఓకే, లైసెన్స్ చూడండి. ఓకే, సిఈ ప్లేస్లో అంటే సి ప్లేస్లో ఎస్గా మారింది, సిఎస్గా మారింది. ఓకే, ఫైన్. ఓకే, ఐఎస్సిలో ఐఎస్సి ఏదైనా వర్డ్కి ఉంటే దానికి ఐజెడ్ఈ. ఓకే, అట్లా చేంజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ మోస్ట్లీ ఎట్లా ఉండొచ్చు అంటే, ఒక వర్డ్ ఇచ్చేసి దీనికి అమెరికన్ ఇంగ్లీష్లో ఫైండ్ అవుట్ చేయమనేసి ఇస్తారు. అట్లా ఉండొచ్చు. ఓకేనా, సో మీరు ఈ మొత్తం ఈ షీట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ మొత్తం చూసుకుంటే ఖచ్చితంగా నాకు తెలిసి దాంట్లో నుంచి మీకు ఎగ్జామ్లో కొన్ని వర్డ్స్ వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి. ఫైన్. ఇప్పుడు చూడండి, ఆర్గనైజ్. ఓకే, ఆర్గనైజ్. సో చాలా మంది ఇది చూసింటారు, చాలా మందికి దీని గురించి ఐడియా లేదు మోస్ట్లీ. సో దీన్ని అంటే ఇది అమెరికన్ ఇంగ్లీష్లోనా లేకుంటే వర్డ్స్ వాళ్ళ ముందు వచ్చింటాయి, కానీ అది అమెరికన్ ఇంగ్లీష్లో దీనికి ఎట్లా మనం హ్యాండ్ రైటింగ్ అండ్ వర్డ్స్ ఎట్లా రాయాలా, స్పెల్లింగ్ ఎట్లా ఉంటుంది, కానీ బ్రిటిష్ దాంట్లో ఎట్లా ఉంటుంది అనేసి ఆ డౌట్ మొత్తం మీకు క్లియర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఈ టాపిక్ కూడా క్లియర్ అయిపోతుంది. ఫైన్. సో ఆర్గనైజ్ అంటే ఎస్ ప్లేస్లో జెడ్ వచ్చేస్తుంది. రియలైజ్, రికగ్నైజ్. ఓకే, ఇప్పుడు చూడండి డబల్ ఎల్. సో డబల్ ఎల్ ఉన్న ప్లేస్లో సింగిల్ ఎల్ వస్తుంది ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ట్రావెల్డ్. ఓకే, సింగిల్ ఎల్. ట్రావెలింగ్. ఓకే, దెన్ లేబల్. అంటే ఏం గుర్తుపెట్టుకోవాలా, డబల్ ఎల్ బ్రిటిష్ ఇంగ్లీష్లో డబల్ ఎల్ ఉంటే మన అమెరికన్ ఇంగ్లీష్లో వచ్చేసి మనము సింగిల్ ఎల్ పెట్టాలా. ఓకే, ఇక్కడ ఐఎస్సి అట్లా వస్తే ఐజెడ్డి మనం కన్వర్ట్ చేయాలా. ఇక్కడ సిఈ వస్తే మనం ఎస్ఈగా రాయాలా. ఓకే, అట్లే. ఓకే, మొత్తం కంప్లీట్. ఓకేనా, ఓయూఆర్ అంటే ఓఆర్గా రాయాలి, ఆర్ఈని ఈఆర్గా రాసుకోవాలి. ఫైన్. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడ ఉన్నాం డబల్ ఎల్తో. ఓకే, ఎస్ ఆబ్వియస్లీ ఇవన్నీ లేబల్. ఓకే, లేబల్ అంతా సేమ్ ప్రొనౌన్సియేషన్, కానీ దాంట్లో డబల్ ఎల్ ఉంటే దీంట్లో ఒక ఎల్ఏ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది కూడా చూడండి, ఏఈ లేకుంటే ఓఈ అట్లా వస్తే ఓన్లీ ఈనే అంట. సో ఏవి చూసాం. ఓకే, ఎన్సైక్లోపీడియా. ఓకే, ఎన్సైక్లోపీడియా. నా ఇక్కడ చూడండి కొద్ది చేంజెస్ చేసినారు వాళ్ళు. ఓకే, సో ఏఈ అంటే ఏ తీసేసినారు, ఈ ఒకటి పెట్టినారు. ఓకే, ఎన్సైక్లోపీడియా. నా ఇక్కడ కూడా చూడండి అనేమియా. ఓకే, అనేమియా. సో ఇక్కడ కూడా సో అనేమియా. ఓకే, దే హ్యావ్ రిమూవ్ ఏ. నా డౌన్ బిలో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, హిమోగ్లోబిన్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, హిమోగ్లోబిన్. సో ఇక్కడ కూడా హిమోగ్లోబిన్ అండ్ దే హ్యావ్ రిమూవ్డ్ ఏ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి ఏ కూడా తీసేసినారు. ఓకే, ఎస్ట్రోజన్. ఓకే, దే హ్యావ్ రిమూవ్ ఓ హియర్, ఎస్ట్రోజన్. ఫైన్. ఇక్కడ చూడండి, ఇది పాస్ట్ టెన్స్లో యూజ్ అవుతుంది. ఓకే, లర్న్. నార్మల్లీ V1, V2, V3లో లర్న్. ఓకే, అట్లా కూడా చెప్పుకోవచ్చు. లర్న్ట్ అంటే లర్న్ట్ అంటే టీ వస్తే మనం బ్రిటిష్ ఇంగ్లీష్ అనుకోండి. ఓకే, ఈడీ అట్లా యాడ్ అయితే దానికి అమెరికన్ ఇంగ్లీష్. సిమిలర్లీ డ్రీమ్డ్.
ఓకే అంటే డ్రీమ్డ్ అంటే మీరు ఇట్లా కూడా అడగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఓకే పర్టికులర్ ఇది ఇచ్చేసి అది బ్రిటిష్ ఇంగ్లీషా అమెరికన్ ఇంగ్లీషా ఆర్ ఇండియన్ ఇంగ్లీషా ఎనీథింగ్ ఓకే సో అర్థం చేసుకోండి బాగా సో మనకి టీ ఎండ్ అయితే దీంట్లో బ్రిటిష్ ఇంగ్లీష్లో అది అమెరికన్ ఇంగ్లీష్లో ఈడీగా ఎండ్ అవుతుంది ఓకే సో లర్న్డ్ డ్రీమ్ ఓకే స్పెల్డ్ బర్న్డ్ ఓకే సో ఇది అంతా పాస్ట్ టెన్స్లో V2 V3 కింద అంటే వర్బ్ ఫామ్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫైన్ ఓకే ఇది ఏమి YSE YZE అంటే అనలైజ్ ఓకే paralyzed ఓకే catalyst ఓకేనా ఫైన్ ఎనీ అంటే ఎస్ ప్లేస్లో జెడ్ రాయాలి ఓకే బై ద వే చాలా మంది జెడ్ని జీగా ప్రొనౌన్స్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ జెడ్ని జీగా ప్రొనౌన్స్ చేయాలి ఓకే ఫైన్ ఎనీ నా ఛానల్ పేరు కూడా ఈజెడ్ చాలా మంది ఈజెడ్ నాలెడ్జ్ షేరింగ్ కాదు అది ఈజీ నాలెడ్జ్ షేరింగ్ ఓకే ఈజీ నాలెడ్జ్ షేరింగ్ అట్లా దానికి ప్రొనౌన్స్ చేయాలి ఫైన్ అంటే జెడ్ని జీగా ప్రొనౌన్స్ చేయాలి ఫైన్ నెక్స్ట్ ఏముంది OGUE ఓకే OGUE సపోజ్ ఇఫ్ యూ సీ అ వర్డ్ which has this spelling you need to convert this one into OG అంటే you need to remove UE అంటే మనం UE రిమూవ్ చేయాలి catalog dialogue ఓకే monologue అంటే మనం UEని మనం రిమూవ్ చేసేయాలి ఫైన్ సో ఇది చూడండి సో ఎక్స్ట్రా ఈ బిఫోర్ మెంట్ ఓకే ఆబ్వియస్లీ జడ్జ్మెంట్లో ఇది బ్రిటిష్ ఇంగ్లీష్ ఓకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం బ్రిటిష్ ఇంగ్లీష్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనం ఓకే మాది అమెరికన్ ఇంగ్లీష్ సో జడ్జ్మెంట్ అంటే వీ హ్యావ్ టు రిమూవ్ ఈ ఓకే అమెరికన్ ఇంగ్లీష్లో ఈ లేదు చూడండి ఓకే ఇక్కడ కూడా అక్నాలెడ్జ్మెంట్ వచ్చేసి ఈ దీంట్లో ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో ఉండదు అమెరికన్ ఇంగ్లీష్లో ఓకే ఇప్పుడు చూడండి హైఫెన్లో ఉన్న కొన్ని వర్డ్స్ చూద్దాం హైఫెనేటెడ్ కోఆపరేట్ ఓకే మనం ఇవన్నీ చూద్దాం కానీ అమెరికన్ ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఓకే హైఫెన్ దాన్ని తీసేసి ఓకే వీ హ్యావ్ టు జాయిన్ స్పేస్ కూడా లేదు ఓకే సో ఇట్లా రాయాలి కోఆపరేటెడ్ కోఆర్డినేట్ ఓకే అగైన్ సేమ్ ఇది కూడా కోఆర్డినేట్ ఓకే హైఫెన్ అండ్ స్పేస్ రెండు రిమూవ్ చేయాలి ఐస్ క్రీమ్ ఓకే సో ఐస్ క్రీమ్లో మనకి స్పేస్ ఉంది ఓకే బట్ దే హ్యావ్ రిమూవ్ ద హైఫెన్ ఓకే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే పీడిఎఫ్ కోసం అడగండి నేను ఇస్తాను ఇంకా ఎస్ ప్రోగ్రామ్ ఓకే సో ప్రోగ్రామ్ నో ప్రాబ్లం సో కొంతమంది బ్రిటిష్ ఇంగ్లీష్లో ప్రోగ్రామ్ అని ఇట్లా రాస్తారు ఓకే అమెరికన్ ఇంగ్లీష్లో వచ్చేసి ఎంఈ రిమూవ్ చేస్తున్నారు ఓకే ఎంఈ సో ఇది కూడా ప్రోగ్రామ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ సి ఒకటి చూసుకోండి సి ఇక్కడైతే కంప్యూటర్ ప్రోగ్రామ్ వచ్చేసి దానికి ఎంఈనే ఉంది ఓకే అంటే ఏమి కంప్యూటర్ ప్రోగ్రామ్ రెండు పక్కల సేమ్ ఉందా ఎందుకంటే బికాజ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది బ్రిటిష్ వాళ్ళు కాకుండా నాకు తెలిసి అమెరికన్సే ఎక్కువ దాన్ని ఇది చేస్తారు సో అందుకోసమే వాళ్ళు కంప్యూటర్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎంఈ రిమూవ్ చేసి వాళ్ళు అది రాస్తున్నారు అది ఆల్మోస్ట్ అది అందరికి పాపులరైజ్ అయింది ఫైన్ ఎనీహౌ స్టోరీ సో స్టోరీ అంటే మీ బిల్డింగ్ లెవెల్ అంటే మీ ఈ స్టోరీ అంటే దీని మీనింగ్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ 5 స్టోరీ బిల్డింగ్ 10 స్టోరీ బిల్డింగ్ అంటాం చూడండి ఓకే ఫ్లోర్స్ స్టోరీ అంటే ఏం లేదు ఫ్లోర్స్ ఓకే ఫ్లోర్స్ సో దీంట్లో వచ్చేసి స్టోరీ బిల్డింగ్ లెవెల్ అంటే అమెరికన్లో వచ్చేసి స్టోరీ అంటారు అండ్ నార్మల్గా స్టోరీ పక్కన టేల్ అని రాస్తున్నారు టేల్ అంటే ఏమి నార్మల్ మనం కథలు ఓకే టేల్ అంటే కథలు ఓకే సో దాన్ని కూడా ఈ రెండు దాంట్లో సేమ్గానే ఉన్నాయి సో బాగా చూసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా డిఫరెన్స్ కూడా ఉన్నాయి కొన్ని ఓకే ఇక్కడ స్టోరీ అంటే ఏమి నార్మల్గా లెవెల్ ఫ్లోర్స్ ఓకే 10 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ కాకుండా 5 స్టోరీ 10 స్టోరీ బిల్డింగ్ అంటూ ఉంటాము సో దెన్ ఇక్కడ వచ్చేసి స్టోరీ ఆల్మోస్ట్ స్టోరీ లాగానే ఉంది అది అమెరికన్ దాంట్లో అంటే నార్మల్ స్టోరీ కూడా అది యాజ్ ఇట్ ఈస్గానే ఉంది ఫైన్ ప్లవ్ ఓకేనా సో ప్లగ్ని అమెరికాలో వచ్చి ప్లవ్ అని రాస్తున్నారు పి అంటే ఏమి PLOUGHని PLOW ఓకే ఇట్లా రాస్తున్నారు సో డ్రాఫ్ట్ ఓకే డ్రాట్ని డ్రాఫ్ట్గా రాస్తున్నారు ఓకే చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కొద్దిగా చాలా చేంజెస్ ఉన్నాయి దాంట్లో దెన్ వొకాబులరీ డిఫరెన్స్ కొన్ని చూద్దాం కొన్ని వర్డ్సే కొద్దిగా డిఫరెంట్గా అంటాం అంటే ఏమి మోస్ట్లీ మనం ఇక్కడ ఫ్లాట్ అంటూ ఉంటాం ఓకే నార్మల్గా ఫ్లాట్ బ్రిటిష్ ఇంగ్లీష్లో అమెరికాలో వచ్చేసి దాన్ని అపార్ట్మెంట్ అంటారు అంటే ఫ్లాట్ ప్లేస్లో అపార్ట్మెంట్ అంటూ ఉంటారు అంటే ఏమి ఫ్లాట్ యువర్ అన్నారు ఎక్కువ అక్కడ అపార్ట్మెంటే అంటూ ఉంటారు ఓకే ఇక్కడైతే లారీ అంటారు అక్కడైతే ట్రక్ అంటారు ఓకే లారీని ట్రక్గా యూస్ చేస్తారు మోస్ట్లీ సో దెన్ బిస్కెట్ని కుకీ అంటారు ఆబ్వియస్లీ ఓకే సో బిస్కెట్ని ఇక్కడ మనం బిస్కెట్స్ అంటూ ఉంటాం కానీ అక్కడ కుకీ అంటారు ఫైన్ ఆబ్వియస్లీ ఫుట్బాల్ని సాకర్ అంటూ ఉంటారు ఓకే సాకర్ దెన్ ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి పెట్రోల్ని అక్కడ గ్యాసోలిన్ అంటారు ఫ్రెండ్స్ ఓకేనా సో పెట్రోల్ని గ్యాసోలిన్ అంటూ ఉంటారు ఓకే హాలిడేని వెకేషన్ అంటారు ఓకే కెమిస్ట్ని వచ్చేసి డ్రగ్ స్టోర్ కెమిస్ట్ అంటే ఏమి మెడికల్ షాప్లో ఉంటారు చూడండి అట్లవన్నీ కెమిస్ట్ అంటారు ఓకేనా మెడికల్ షాప్లో మందులు అమ్ముతూ ఉంటారు చూడండి అట్లా ఎవరైనా ఉంటే అట్లవన్నీ కెమిస్ట్ అంటారు సో అమెరికన్ ఇంగ్లీష్లో వచ్చేసి అట్లవన్నీ డ్రగ్ స్టోర్ అంటారు ఓకే ఫైన్
ఇంకా కొన్ని హైఫెన్తో ప్రిఫిక్స్ వర్డ్స్ చూద్దాం. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ని మనం బ్రిటిష్ ఇంగ్లీష్లో యాంటీ క్లాక్ వైజ్ అంటే హైఫెన్ ఉంది, కానీ అమెరికన్ ఇంగ్లీష్లో వచ్చేసి హైఫెన్ తీసేసి స్పేస్ కూడా తీసేసి యాంటీ క్లాక్ వైజ్. ఓకే, అట్లా ఉంది. ప్రీ స్కూల్, ఓకే, ప్రీ స్కూల్ అంటే హైఫెన్ అండ్ స్పేస్ కూడా లేదు. ఇప్పుడు చూడండి ఇంకో కొన్ని ఉన్నాయి. సో ఫైన్. స్పెల్లింగ్స్ అంటే ఇది మనకి తెలుసు, అంటే మీ బ్రిటిష్ ఇంగ్లీష్లో డబల్ ఎల్ వస్తే మనకి అమెరికన్ ఇంగ్లీష్లో సింగిల్ ఎల్ఏ ఉండాలి. ఓకే, జెవెలర్ జ్యువెలర్, ఓకే, ట్రావెలర్ ట్రావెలర్, మోడలింగ్ మోడలింగ్. ఓకేనా, అంతే ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, చాలా మందికి షేర్ చేయండి. ఓకే, సో డిఫరెన్సెస్ మెయిన్ వర్డ్స్ ఇవి. ఓకే, సో ఆల్మోస్ట్ దీంట్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇది కవర్ అయింది అనుకుంటా. ఓకే, టాపిక్. సో పీడిఎఫ్ కోసం అడగండి, డెఫినెట్లీ నేను మీకు మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా, నేను బిజీ ఉన్నా కూడా మీకు తర్వాత మెసేజ్ చూసిన తర్వాత కంపల్సరీ నేను మీకు సెండ్ చేస్తాను. మోస్ట్లీ నేను నా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో నేను బిజీ ఉంటాను ఫ్రెండ్స్. ఓకే, అయినప్పటికీ కూడా నేను నార్మల్లీ స్పోకెన్ ఇంగ్లీష్ నేను టీచ్ చేస్తూ ఉంటాను, అండ్ గ్రామర్ వీడియోస్ కూడా నేను గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో నేను క్లాస్లో ఉన్నా కూడా ఓకే, నేను మెసేజ్ చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా అయితే ఫైల్ తర్వాత సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, చాలా మందికి షేర్ చేయండి, నా వీడియో షేర్ చేసి నా ఛానల్ గురించి అంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఫైన్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. టిల్ దెన్ బాగా చదువుకోండి.